ఈ విధంగా ఉండేది. 19లో బ్రెస్గా మరి పని అవుతా ఉంది. ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ హౌసింగ్, ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్. నిజానికి ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుతోనే అమరావతి నూతన శకం ప్రారంభమైందనే చెప్పాలి. ఎన్నికల ముందే ఆయన చెప్పారు ఏపీకి ఒక్కటే రాజధాని అని, అది కూడా అమరావతి అని కుండబద్దలు కొట్టారు. చెప్పినట్టుగానే అమరావతిపై శ్వేతాపత్రం రిలీజ్ చేశారు. కాబట్టి ఇన్ ఇయర్ ఫ్యూచర్ చెప్పినట్టుగానే అమరావతిని డెవలప్ చేసి చూపిస్తారన్న నమ్మకం అయితే ఆయనలో కనిపిస్తుంది. ఇన్వెస్టర్స్ ప్రపంచం అంతా నమ్మకాన్ని కోల్పోయారు. మేము కష్టపడచ్చు, కానీ పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు. ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడాలి, వస్తారా రారా? అంత ఈజీగా రారు. వాళ్ళ అనుభవం వాళ్ళకుంది. మన కోసం వాళ్ళు డబ్బులు పోగొట్టాల్సిన పని లేదు. ఇలాంటి రాష్ట్రాలు, ఇలాంటి దేశాలు కొన్ని వందలు ఉన్నాయి వాళ్లకు. ఆ దేశాల్లో చేసుకోగలుగుతారు ఏదైనా హెల్ప్ చేయాలన్నా. మనకే చేయాల్సిన అవసరం లేదు. రెండోది, పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈ రోజు బాగానే ఉంది, మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా, ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా, ఉన్నప్పుడు రేపు కథ ఏంటి, మేమెందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది. ఒక బ్రాండ్ ఇమేజ్ మొత్తం సఫర్ అయిపోయింది. ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం, చేస్తాం, అన్ని బాగానే ఉన్నాయి, మీ ట్రాక్ రికార్డు బాగుంది, మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు, మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది. దిస్ ఇస్ ద కేస్ స్టడీ. ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు. ఒక శాపంగా మారాడు. ఏ పాపం చేశారండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు? రాజధాని లేదు అని చెప్పుకొని పాపం ఏం చేశారు వీళ్ళు? ఇక్కడుండే వాళ్ళు ఒకే అవకాశాల కోసం బయట పోతే పర్లేదు, కానీ ఇక్కడ అవకాశాలు లేక బయట పోవాల్సిన కర్మ ఏం పట్టింది? తెలివితేటలు లేవా? ఇక్కడ వనరులు లేవా? ఇక్కడ అవకాశాలు లేవా? ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణ, పుణ్య నదులున్నాయి, బంగారు పండించే భూములున్నాయి, రైతాంగం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఇది. తీర ప్రాంతం భారతదేశంలో నెంబర్ 1 ఇది. 1000 కిలోమీటర్లు ఈస్ట్ కోస్ట్ లో సన్ రైజ్ స్టేట్ ఇది. ఎన్నో పోర్టులు. మళ్లీ ఈరోజు ప్రపంచం అంతా పోయి రాణించే యువత ఈ రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు లేకుండా అయింది. ఇది చాలా బాధ. ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్లేస్ని రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా అనేది ప్రజలు ఆలోచించాలి. ఈ ఆవేశంగా నేను మాట్లాడడం కాదు, ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టారని నేను ఆలోచించడం కాదు. కానీ 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం పదే చెప్తున్నా, మీరు మరిచిపోకుండా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తి ఇలాంటి పోస్టుకు అర్హుడా, రాజకీయాలకు అర్హుడా అని కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ ఎన్ని జరిగాయి పీడకలం. నౌ రీబిల్డ్. ఎట్లా రీస్టార్ట్ చేయాలి, ఎట్లా రెస్టోర్ చేయాలి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్, బ్రాండ్ ఇమేజ్ మళ్ళా అంచెలంచెలుగా నమ్మకాన్ని కల్పించాలి. విజన్ టు క్రియేట్ ఎ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ విచ్ బూస్ట్ ది ఇమేజ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇంప్రూవ్స్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్. మళ్ళా ప్రజలకు నమ్మకం రావాలి, మళ్లీ రాష్ట్రం నిలబడాలి. ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడి నుంచే, ఎక్కడైతే బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాందు పలకాలి. అది డెఫినెట్ గా జరగాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్,
తాము ఆంధ్రుల అభివృద్ధికి కేరాఫ్ గా ఉండేలా అమరావతిని అభివృద్ధి చేద్దామని అనుకున్నామని, కానీ అమరావతిని ఎంత నాశనం చేయాలో అంత చేసి వదిలేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఇది నిజమే, ఎందుకంటే అమరావతి ఎక్కడ వేసినా గొంగలి అక్కడే ఉన్నట్టుగా, చంద్రబాబు ఎక్కడైతే వదిలి వెళ్లారో అక్కడే ఉన్నట్టుగా ఉంది. ఇక ప్రతి గ్రామం నుంచి మట్టి తీసుకొచ్చి అమరావతిలో ఉంచారు. యమునా నది నీరు, పార్లమెంటు మట్టి ప్రధాని మోడీ తీసుకొచ్చారు. ఇక దేశంలోని ప్రముఖ ఆలయాల పవిత్ర జలం మట్టి తీసుకొచ్చారు. 29,000 మంది రైతులు 34,400 ఎకరాల భూమి ఇచ్చారు. రైతులకు, రైతు కూలీలకు పరిహారం ఇచ్చాం. ప్రభుత్వం భూమి, రైతులు ఇచ్చిన భూమి అంత కలిపి 53,745 ఎకరాల భూమి ఉంటే వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని చంద్రబాబు విమర్శించారు. అమరావతి చేసిన పాపమేంటి అని ప్రశ్నించారు చంద్రబాబు. కానీ కొందరు అర్థం లేకుండా విచక్షణ కోల్పోయి అమరావతిని అభివృద్ధి కాకుండా అడ్డుకున్నారని తెలిపారు. 1631 రోజులు అమరావతి రైతులని, మహిళలని ఎన్ని రకాలుగా హింస పెట్టొచ్చో అన్ని రకాలుగా వాళ్ళని హింసించారన్నారు చంద్రబాబు. ఒక వ్యక్తి మూర్ఖత్వం, కక్ష, తుగ్లక్ నిర్ణయాలు 5 కోట్ల మంది ఆంధ్రులకు శాపాలు అయ్యాయంటూ జగన్ పై విరుచుకుపడ్డారు. 9 విభాగాల్లో అమరావతి హబ్ గా మారాలని ఆకాంక్షించామని ఫైనాన్షియల్, నాలెడ్జ్, టూరిజం, ఎలక్ట్రానిక్, హెల్త్ సిటీ ప్రతిపాదించామని, కానీ జగన్ వచ్చాక అమరావతిలో జరుగుతున్న పనులను ఆపేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చివేశారు. ఏ కట్టడం కట్టాలన్నా 10 సార్లు ఆలోచిస్తాం, కానీ చాలా సింపుల్ గా కూల్చేశారని, కావాలనే ఆ శిథిలాలను తొలగించలేదని మరోసారి గుర్తు చేశారు చంద్రబాబు. మీరు చూస్తే నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేటప్పుడు మన నీరు, మన మట్టి, మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది, ఒక సెంటిమెంట్లుగా కూడా. అన్ని గ్రామాల నుంచి, ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీళ్ళని, ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు, అది హిందూ దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, లేకపోతే చర్చ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే అక్కడ పూజ, పార్లమెంటు యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి, ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ, పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి, చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం, అదే మాదిరిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం, ఇది ఒక చరిత్ర. ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో గల అన్ని పవిత్ర దేవాలయాలు తీసుకొచ్చాం. ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మాదిరిగా చేశాం. మొన్న కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చాను అక్కడనే. ఎవరు కూడా అక్కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా తోకొనిపోయారు, కానీ ఈ మట్టిని తాకలేకపోయారు. అదొక గొప్ప విశిష్టత, పవిత్రత. మోడీ కూడా రాజధాని అమరావతికి ఫౌండేషన్ వేశారు. ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా యమునా నది నీటిని, మట్టిని తీసుకొచ్చారని, అమరావతికి ప్రధాని మోదీ ఫౌండేషన్ వేశారని, రాజధానికి సహకరిస్తామని కూడా చెప్పారని తెలిపారు. కానీ అటువంటి రాజధాని అమరావతిని తాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా నిర్మించాలని భావిస్తే జగన్ నాశనం చేశాడన్నారు. తాను ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో సైబరాబాద్ ను నిర్మించామని, అలాగే 9 ఏళ్లలో సైబరాబాద్ సిస్టమ్ కూడా తయారు చేస్తారని తెలిపారు. ఇదంతా గతం. మరి చంద్రబాబు అమరావతిని ఎలా డెవలప్ చేయబోతున్నారు? ఒక్కసారి పెట్టుబడిదారులు నమ్మకం కోల్పోతే మళ్లీ ఆ నమ్మకాన్ని సాధించడం కష్టం. మరి వారిని ఎలా ఒప్పిస్తారు చంద్రబాబు? ఏ విధంగా మళ్లీ నిర్మాణాలు ప్రారంభిస్తారు? ఇవి ఇప్పుడు ఆయన ముందున్న సవాళ్లు. అయితే శిథిలాల నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతామంటున్నారు చంద్రబాబు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయని, అంచెలంచె